లాలాపేట్లోని వినోబా నగర్లో బోనాల పండుగ సందర్భంగా సూర్యతేజ ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోతరాజులు, డోలు, డప్పు, సప్పులతో నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలనీలో చాలా కాలం కింద ఈ నల్లపోచమ్మ ఆలయాన్ని నిర్మించామని, ప్రతిరోజు అమ్మవారికి పూజలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఏటా బోనాల పండుగలో భాగంగా ఈరోజు తొట్టెల ఊరేగింపు నిర్వహించి ఆదివారం పలారం బండి ఊరేగింపు ఉంటుందని కాలనీ వాసులు శ్రీశైలం అన్నారు. అమ్మవారు మా ప్రాంతంలోని ప్రజలను అందరినీ చల్లంగా చూడాలని వేడుకున్నారు. గారు 1999లో అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా 2వ వారం ఇక్కడ ఘనంగా బస్తీ వాసులు కానీ ఇతర బస్తీల వాసులు కూడా వచ్చి ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహించి అమ్మవారికి ఆటలైతేంది, సాకలైతేంది, గుట్టలైతేంది, పలహారం బండ్లైతేంది, వివిధ రూపాల్లో వివిధ నృత్యాలతో వివిధ భజంత్రీలతో ఇక్కడ వచ్చి అమ్మవారికి విశిష్ట సేవలు అందిస్తూ అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మేము కూడా ఈ నల్లపోచమ్మ ఆలయ కమిటీ వాళ్ళం కూడా ప్రతి సంవత్సరము 2 రోజుల మొదలు అంటే ఈరోజు శుక్రవారం రోజు తొట్టెల ఊరేగింపు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎల్లుండి ఆదివారం రోజు అంటే సికింద్రాబాద్ తర్వాత 2వ వారంలో ఆదివారం రోజు ఇక్కడ పలహారం బండి కూడా నిర్వహిస్తాము. ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రజలు కూడా మాకు సహకరిస్తారు. అమ్మవారు కూడా వాళ్ళందరికీ మంచిగా చేసి వాళ్ళందరూ మన్ననం పొందాలని మేము అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నాము. ఇక్కడ బస్తీవాసులకు కూడా అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మాకు సహకరిస్తారు. పోలీసు వాళ్ళు అయితేంది, బస్తీవాసులు అయితేంది, ప్రతి ఒక్కరు ఆలయ కమిటీ వాళ్ళు అయితేంది అందరూ మాకు సహకరిస్తారు.